పుట్టిన కొన్ని రోజులకి ఒకనాడు పిల్లవాడికి ఆకలి తీరడానికి పళ్ళు తీసుకొద్దామని అంజన తన బిడ్డను తమ పర్ణశాలలో చిగురుటాకుల పక్కమీద పడుకోబెట్టి అడవికి వెళ్ళింది. కాని ఆ పిల్లవాడు ఆకలిమీద ఉండి తల్లి వెనకగా పర్ణశాల బయటికి వచ్చి తూర్పు దిక్కుగా చూశాడు. అప్పుడే తూర్పు కొండమీద నుంచి ఎర్రగా పైకి వస్తున్న సూర్యబింబం కనిపించింది. దాన్ని చూసి ఆ కుర్రవాడు పండు అనుకుని తెలియనితనం వల్ల దాన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆకాశానికి ఎగిరాడు. అలా సూర్యుడికేసి ఎగిరిపోతున్న ఆ కుర్రవాణ్ణి చూసి యక్షులు, రాక్షసులు, నాగులు నివ్వెరపోయి ఏదో ప్రళయం ముంచుకొస్తుంది అనుకున్నారు. ఇదేదో అపూర్వమైన కొత్త అవతారంగా వాళ్లకు కనపడింది. తన అనుచరులు ఆ కుర్రవాణ్ణి చూసి భయపడుతూ ఉంటే సూర్యుడు వారితో, ఇతడు ఈశ్వర తేజస్సుతో లోకాలను రక్షించడానికి పుట్టిన ఆంజనేయుడు, గొప్ప బలశౌర్యాలు కలవాడు. అయితే కుర్రతనం చేత నన్ను చూసి పండు అని భ్రమపడి తినడానికి వస్తున్నాడు, భయపడకండి అంటూ సూర్యుడు ముచ్చటపడి తన వేడిని తగ్గించేసుకున్నాడు. ఇంతలో ఆంజనేయుడు వచ్చి సూర్యుడిని పట్టుకుని నోట్లో పెట్టుకుని వేడి అనిపించి మళ్లీ బయటికి తెచ్చి చేత్తో కొట్టి తిట్టి గొడవపడ్డాడు. ఆ రోజు అమావాస్య, రాహువు సూర్యుణ్ణి పట్టుకునే రోజు. అందుచేత సూర్యుణ్ణి మింగడానికి రాహువు ఆ సమయంలో వచ్చాడు. రాహువుని చూసి ఆంజనేయుడు పెద్ద పెడబొబ్బ పెట్టాడు. అది విని రాహువు భయకంపితుడై అతివేగంగా పారిపోయి స్వర్గం చేరి ఇంద్రుడి కొలువుకు వెళ్ళాడు. ఇంద్రసభలో విద్యాధరులు ఇంద్రుడికి స్తోత్రపాఠాలు చదువుతున్నారు. తుంబుర నారదులు వీణలు వాయిస్తున్నారు. అప్సరసలు నాట్యం చేస్తున్నారు. ఇంద్రుడు చింతామణి పీఠం మీద వైభవంగా కూర్చుని ఉన్నాడు. రాహువు ఇంద్రుణ్ణి చేరి, నీకే, నువ్వు హాయిగా ఆటలతో పాటలతో కాలం గడుపుతూ ఉన్నమతి కూడా పోగొట్టుకున్నావు అన్నాడు. అదేమిటి అన్నాడు ఇంద్రుడు. ఇవాళ పర్వదినం కదా, సూర్యుణ్ణి పట్టుకుందామని నేను వెళ్లేసరికి నాకు శత్రువుగా మరొక రాహువు పరించి సూర్యుణ్ణి పట్టి అరుస్తున్నాడు. సూర్యుణ్ణి చంద్రుణ్ణి పట్టడానికి ఇంకో రాహు ఉంటే నేను దేనికి అన్నాడు రాహువు. ఇంద్రుడు నివ్వెరపోయి, ఏమిటి, ఇంకొకడెవడో వచ్చి సూర్యుణ్ణి పట్టాడా? ఏది, నా వెంటరా అని ఐరావతాన్ని ఎక్కి చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకుని వేగంగా బయలుదేరాడు. ఇంద్రుడు అండ ఉన్నాడు కదా అన్న ధైర్యంతో రాహువు ఆంజనేయుడి మీదికి వెళ్ళాడు. ఆంజనేయుడు రాహువుని యగాదిగా చూసి పండు అనుకుని పట్టుకోబోయాడు. ఆంజనేయుడు ఆర్భాటం చూసి రాహువు కంగారుగా ఇంద్రుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి, ఈ అబ్బాయి నన్ను చంపేస్తున్నాడు, రక్షించు అని కేకలు పెట్టాడు. భయపడకు అంటూ ఇంద్రుడు తన ఏనుగుని ముందుకి తోలాడు. ఘీంకరిస్తూ తన మీదికి వచ్చే ఐరావతాన్ని చూసి ఆంజనేయుడు, ఈ పండు తెల్లగా బాగుంది, దీన్ని తిని ఆకలి తీర్చుకుంటాను అనుకుని మీదికి వచ్చేసరికి ఐరావతం కూడా బెదిరింది. ఇంద్రుడికి కోపం వచ్చి ఆంజనేయుడిపైన వజ్రాయుధం విసిరాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడు దవడ విరిగిపోయింది. అతను ఉదయాద్రి మీద పడిపోయి కదలకుండా ఉండిపోయాడు. ఇది చూసి వాయుదేవుడికి దుఃఖం ముంచుకువచ్చింది. ఆ కోపంలో సంచరించడం మానేశాడు. ఈ లోపల అంజన పర్ణశాలకు తిరిగి వచ్చి చూసేసరికి పక్కమీద బిడ్డలేడు. ఆవిడ తన బిడ్డ కోసం రకరకాలుగా ఏడవడం మొదలుపెట్టింది. కేసరి ఆవిడని ఊరడిస్తూ, ఏడవకు, నీ కొడుకు ఉదయించే సూర్యుణ్ణి చూసి పండు అని భ్రమపడి పట్టుకోబోయాడు. ఈ సంగతి రాహువు చెప్పేసరికి ఇంద్రుడు వచ్చి దవడ పగిలేటట్టు కొట్టాడు. నీ కొడుకు స్పృహ తప్పి తూర్పు కొండ మీద పడి ఉన్నాడు. వాయుదేవుడు ఇంద్రుడి మీద అలిగి సంచారం మానేశాడు. నీ కొడుక్కి సమస్త శుభాలు కలుగుతాయి అన్నాడు. ఈ మాటలతో అంజన ఊరడెళ్ళింది. వాయుదేవుడు అలిగి స్తంభించిపోయేసరికి దేవతలు కంగారుపడి బ్రహ్మ వద్దకు వెళ్లారు. బ్రహ్మదేవుడు హంసవాహనం మీద వాయుదేవుడు ఉన్న చోటికి వచ్చి, నాయనా, సమస్త ప్రాణులకు ప్రాణమిచ్చేవాడివి, అంతటా ఉండేవాడివి, నువ్వే అలగడం ధర్మమా అన్నాడు. వాయుదేవుడు వెళ్ళి మూర్ఛపోయి ఉన్న ఆంజనేయుణ్ణి తన చేతుల్లో ఎత్తి తీసుకొచ్చి బ్రహ్మ కాళ్ల వద్ద పెట్టి నమస్కారం చేశాడు. బ్రహ్మ ఆ కుర్రవాణ్ణి తన చేత్తో తాకేసరికి
అతనిలో తిరిగి చైతన్యం వచ్చింది. వాయుదేవుడు సంతోషించి లోక సంచారం చేయడానికి బయలుదేరిపోయాడు. బ్రహ్మ దేవతలతో, ఈ కుర్రవాడు లోకాలన్నింటినీ సంతోషపెట్టగలవాడు. ఇతనికి వరాలిద్దాం. ఇతను సాక్షాత్తు శివుడి అవతారం అన్నాడు. అప్పుడు ఆంజనేయుడికి భూదేవి వేదశాస్త్రాలు వచ్చేటట్టుగా శక్తినిచ్చింది. నీటి భయం లేకుండా వరుణుడు వరమిచ్చాడు. మృత్యుభయము ముసలితనము లేకుండా యముడు వరమిచ్చాడు. కుబేరుడు యుద్ధాలలో విజయం ఇచ్చాడు. విశ్వకర్మ కనక కుండలాలిచ్చాడు. ఇంద్రుడు హనుమ అంటే దవడ కాబట్టి ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు పెట్టి వజ్రాయుధం చేత అతనికి హాని లేకుండా వరమిచ్చాడు. బ్రహ్మ హనుమంతుడికి దీర్ఘాయువు, చిరంజీవిత్వము ఇచ్చాడు. తర్వాత బ్రహ్మ వాయుదేవుడితో, నీ కొడుకు నిష్కల్మషమైన కీర్తి సంపాదిస్తాడు. ఎన్నడూ ఓడడు. ఏకవీరుడు. పర్వతంలాంటి ధీరత్వం కలవాడు. అణిమాది సిద్ధులన్నీ ఇతనికి ఉంటాయి. తలుచుకున్న మాత్రాన విశ్వమంతా చూడగలడు, చుట్టి రాగలడు. విరాగి, ఎలాంటి కామమూ లేనివాడు. కామరూపి. ఇతనిలో అంతులేని శౌర్య, ధైర్య, దయాది గుణాలుంటాయి. ఎన్నో అద్భుతమైన పనులు చేస్తాడు. వాటిని నువ్వే చూస్తావు అని చెప్పి వెళ్ళిపోయాడు. హనుమంతుడి గురించి, అతను సూర్యుణ్ణి పట్టుకోపోవడం గురించి చిత్రంగా చెప్పుకుంటూ దేవతలు కూడా వెళ్ళిపోయారు. వాయుదేవుడు హనుమంతుణ్ణి తీసుకుపోయి అంజనికిచ్చాడు. ఆవిడ తన కొడుకుని తిరిగి చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆ ప్రాంతాల తపస్సు చేసుకునేవాళ్లు హనుమంతుడి సంగతి విని ఆశ్చర్యపడుతూ, సూర్యుడి కాంతి మీద పడితేనే తాపం కలుగుతుంది కదా, ఈ పిల్లవాడు వెళ్ళి సూర్యుణ్ణి పట్టుకోవడమేంటి అనుకున్నారు. తన కొడుక్కి దేవతలందరూ వరాలిచ్చిన సంగతి తెలిసి కేసరి చాలా సంతోషించాడు. అయితే మంచి పనులు చెయ్యాలని, మర్కట చేష్టలు చెయ్యరాదని, దరిద్రులను బాధించడం చాలా అసహ్యమని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకపోగా హనుమంతుడు కోతివేషాలు వేస్తూ కాలం గడిపేవాడు. హనుమంతుడి అల్లరికి అదుపు ఉండేది కాదు. పైగా దివ్యశక్తులు ఉన్నవాడు. దేవతల్ని ఆట పట్టిస్తూ, చెట్ల కొమ్మలు పట్టుకుని అలసట లేకుండా ఎగురుతూ, ఏనుగుల దంతాలను పట్టుకుని ఊపుతూ, సింహాలని భయపెడుతూ, పర్వతాలను ఎత్తి ఆకాశంలోకి విసురుతూ ఉండేవాడు. అడవిలో హనుమంతుడు చేసే శబ్దాలకి, సన్యాసుల ధ్యానానికి భంగం కలిగేది. వారు తపస్సు చేసుకుంటున్నారనే ధ్యాస లేకుండా వాళ్లని ఇబ్బంది పెట్టేవాడు.